మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి సమంత ఇన్‌స్టాగ్రామ్ లో స్పందించారు. దయచేసి తనను రాజకీయాల్లోకి లాగకండి అంటూ సూచించారు. మహిళల్ని వస్తువుల్లా చూసే గ్లామర్ పరిశ్రమలో పనిచేయటం, ప్రేమలో పడటం, నిలబడి పోరాటానికి చాలా శక్తి కావాలన్నారు. దయచేసి తన ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దన్నారు. విడాకులనేవి తన వ్యక్తిగత విషయమని, ఇద్దరి అంగీకారంతో జరిగినవని అన్నారు. తన పేరును రాజకీయాలకు దూరం పెట్టండి అంటూ సమంత ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి సమంత ఇన్‌స్టాగ్రామ్ లో స్పందించారు. దయచేసి తనను రాజకీయాల్లోకి లాగొద్దంటూ సూచించారు. మహిళల్ని వస్తువుల్లా చూసే గ్లామర్ పరిశ్రమలో పనిచేయటం, ప్రేమలో పడటం, నిలబడి పోరాటానికి చాలా శక్తి కావాలన్నారు. దయచేసి తన ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దన్నారు. విడాకులనేవి తన వ్యక్తిగత విషయమని, ఇద్దరి అంగీకారంతోనే జరిగాయని తెలిపారు. తన పేరును రాజకీయాలకు దూరం పెట్టండి అంటూ సమంత ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. మొత్తానికి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయనే చెప్పాలి. ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇవే వ్యాఖ్యలపై సినీ నటి సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో స్పందించారు. దయచేసి తనను రాజకీయాల్లోకి లాగకండి అంటూ సూచించారు. మహిళల్ని వస్తువుల్లా చూసే గ్లామర్ పరిశ్రమలో పనిచేయటం, ప్రేమలో పడటం, నిలబడి పోరాటానికి చాలా శక్తి కావాలన్నారు సమంత. దయచేసి తన ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దన్నారు. విడాకులనేవి తన వ్యక్తిగత విషయమని, ఇద్దరి అంగీకారంతోనే జరిగాయని తెలిపారు. తన పేరును రాజకీయాలకు దూరం పెట్టండి అంటూ సమంత ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. రైట్, మొత్తానికి రాజకీయంగా వ్యాఖ్యలు చేసేటప్పుడు మంత్రి కొండా సురేఖ కాస్త సినీ ప్రముఖుల ప్రస్తావన తీస్తూ కూడా పలువురి పేర్లను కేటీఆర్ కు లింక్ చేస్తూ కూడా ఆవిడ మాట్లాడటం పైన సినీ పరిశ్రమ మండిపడుతోంది. ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత కూడా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అప్డేట్ మా కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, చెప్పండి, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అటు నాగార్జున గారు, ప్రకాష్ రాజ్ గారు స్పందించారు. ఇప్పుడు సమంత కూడా స్పందించారు. వారంతా ఏమంటున్నారు? ఈ వ్యాఖ్యలపైన సీరియస్ గా ముందుకు వెళ్తామంటున్నారా? రాజేశ్వరి, ఈ రోజు ఉదయం ఏదైతే మంత్రి కొండా సురేఖ సమంత చైతన్యకు సంబంధించిన విడాకుల వ్యవహారం మీద కామెంట్ చేసిందో, ఆ కామెంట్ మీద సినిమా ఇండస్ట్రీ కొంత సీరియస్ గానే ఉందని మనం చెప్పుకోవచ్చు. నేను కూడా స్వయంగా కొంతమంది ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడడం జరిగింది. అది అలా ఎందుకు మాట్లాడారో, అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అనే వాదన అయితే ఇండస్ట్రీ నుంచి వినిపిస్తుంది. ఇంతకు ముందే నాగార్జున తీవ్ర స్థాయిలో ఖండించారు. అలా అంతకుముందు ప్రకాష్ రాజ్ కూడా ఖండించడం జరిగింది. ఇప్పుడు సమంత ఏకంగా సమంతనే రంగంలో దిగింది. కౌంటర్ విడాకులకు సంబంధించిన విషయం మీద కొండా సురేఖకు సమంత కౌంటర్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. సమంతకు సంబంధించిన సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె చాలా క్లియర్ గా రాసింది. విడాకులు తీసుకోవడం నా వ్యక్తిగత విషయం, ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం. ఆ విడాకుల్లో రాజకీయ నేతల లేదు. నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. మీరు గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉన్నారు. నా వ్యక్తిగత విషయాలు జోక్యం చేసుకోవద్దని చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చిందని మనం భావించాల్సి ఉంటుంది. చూడాలి, రేపటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నటువంటి మహిళా నటీనటులు కావచ్చు, లేకపోతే మహిళలు కావచ్చు స్పందిస్తారా అనేది చూడాలి. ఇప్పటి వరకు అయితే ఇండస్ట్రీ తరఫున మహిళలు అయితే ఎవరు స్పందించలేదు. నాగ చైతన్య తండ్రి అయినటువంటి నాగార్జున, ప్రకాష్ రాజ్ వీళ్ళిద్దరు, తర్వాత ఇప్పుడు సమంత స్పందించడం జరిగింది. రేపటి నుంచి చూడాలి ఇండస్ట్రీలో ఈ వ్యవహారం ఎటువైపు తిరుగుతుంది, ఏ మలుపు తీసుకుంటుంది. మనకున్న సమాచారం ప్రకారం ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. బట్ కాకపోతే అధికారికంగా వాళ్ళు ఇంతవరకు
బయటపడలేదు. రేపటి నుంచి ఏమైనా దీని మీద సీరియస్ గా ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో మనం వేచి చూడాల్సిన పరిస్థితి రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.